మీకు అసలు సాసులు ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. అయితే వెనిగర్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు, కానీ సింపుల్గా నేను ఇక్కడ సోయా సాసు అలాగే టమాటో కెచప్ ఇది నేను ఒక సాస్ తయారు చేస్తున్నాను. ఇది లాస్ట్లో మీకు మంచి బ్యూటిఫుల్ చికెన్ తయారు చేసుకున్నప్పుడు అది తయారైపోతుంది. ఇందులో చిల్లీ సాసు, రెడ్ చిల్లీ సాసు అలాగే గ్రీన్ చిల్లీ సాస్ ఇవన్నీ వేసుకొని ఈ మిశ్రమం ఏదైతే ఉందో దీంట్లో చికెన్ స్టాక్ కానీ లేకపోతే కొన్ని నీళ్లు పోసుకొని ఇది రెడీ చేసి పెట్టుకోవాలి. ఉప్పు ఫస్ట్ చూసుకోండి, ఎందుకంటే అన్ని సాసుల్లో ఉప్పు ఉంటుంది. కొంచెం వేసిన తర్వాత ఇప్పుడు కలిపేసుకోండి. ఇప్పుడు మీకు బేసిక్గా ఇది ఒక సాస్ తయారైంది. కానీ ఇది రుచిగా ఉందా లేదా అని మనకు ఎలా తెలియాలి? సో ఫస్ట్ ఇది టేస్ట్ చూడండి. ఈ రుచి మీకు నచ్చిందా? నాకు నచ్చలేదు. అయితే దీంట్లో ఏం కావాలి? మనకి కొంచెం స్వీట్నెస్ కావాలి. అయితే కొంచెం పంచదార మనం ఇందులో వేయాలి. అలాగే కొంచెం ఫ్లేవరింగ్ సాల్ట్ కూడా నేను ఇందులోనే వేసుకుంటున్నా. ఈ ఫ్లేవరింగ్ సాల్ట్ మనకి తర్వాత ఆ రుచిని మనం చేసేదాన్ని బాగా పెంచుతుంది. ఇంకొకటి, సో దీంట్లోనే నేను అల్లం అలాగే వెల్లుల్లి కూడా ఇందులోనే వేసేసుకుంటాం. సో మనం నూనెలో ఫ్రై చేసుకుంటాము, కానీ ఈరోజు మీకు చాలా సింపుల్గా ఎలా చేయాలి అనేది నేను చూపిస్తున్నాను. కొంచెం పంచదార కూడా ఇలా వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాం. ఇంతకుముందు ఇందులో అల్లం వెల్లుల్లి లేకుండా నేను టేస్ట్ చేశాను, కానీ ఇప్పుడు ఇందులో అల్లము ఉంది, వెల్లుల్లి ఉంది, అంతా ఆ పంచదార కూడా కొంచెం వేసేసి కలిపేశాను. ఇప్పుడు ఈ టేస్ట్ చూస్తాను. ఈ టేస్ట్ ఇప్పుడు నాకు అడ్జస్ట్ అయింది. ఇలా ఫస్ట్ మీకు నచ్చే టేస్ట్కి అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ సాస్ రెడీగా చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ మనం కలుపుకునేటప్పుడు కొంచెం అంతా కోడిగుడ్డు తెల్ల సొన తీసుకోండి. కేవలం తెల్ల సొన మాత్రమే. పర్ఫెక్ట్. కోడిగుడ్డు తెల్ల సొన వచ్చేసింది. దీంట్లో కొంచెం అంత ఉప్పు, ఈ కోడిగుడ్డుని మనం లైట్గా బీట్ చేసేసుకుందాం. ఇలా బీట్ చేసేసుకుంటే మనకి తర్వాత ఆ చికెన్ వేసినప్పుడు ఈజీగా కలుస్తుంది. లేదనుకోండి అది సపరేట్గా ఉండి మనకి పర్ఫెక్ట్గా ఉండదు. సో దీంట్లో కొంచెం నూనె. ఈ నూనె ఎందుకంటే తర్వాత మనం చికెన్ని ఇందులో ఫ్రైయింగ్కి వేసేటప్పుడు అది ఈజీగా చేతిలో నుంచి దారుతుంది. ఇప్పుడు ఇందులో చికెన్ ఏదైతే ఉందో ఇందులో వేసుకోండి. నేను ఇందులో ఇంకా మిరియాల పొడి ఏం వేయట్లేదు, సింపుల్గా వీటిని ఇలా చికెన్తో కలిపేసుకున్నాను. దీంట్లో కొంచెం అంత కార్న్ఫ్లవర్, కొంచెం అంత మైదా. ఇప్పుడు మీకు రెస్టారెంట్ బట్టి మీకు ఎంత వేస్తారు అనేది. ఇప్పుడు రోడ్ల మీద వెళ్ళారనుకోండి ఈ మైదా కార్న్ఫ్లవర్ చాలా ఎక్కువగా వేసేస్తారు. అదే 5 స్టార్ హోటల్లో అక్కడికి వెళ్ళారనుకోండి తక్కువగా వేసి చికెన్ కనిపించేలా ఉంటుంది. సో మనకి చికెన్ తినేటప్పుడు చికెన్ తిన్నట్టు ఉండాలి, కానీ పిండి తిన్నట్టు ఉండకూడదు. ఇప్పుడు మన నూనె కూడా రెడీగా ఉంది. ఈ చికెన్ని మంచిగా మనము పిండి కోటింగ్ అన్నీ వేసాము. కొంచెం ఆ చికెన్కి ఆ బయటికి కరకరలాడుతూ మనకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు చికెన్ ముక్కల్ని ఈ నూనెలో వేసేయండి. చూడండి ఎంతో సింపుల్గా. ఇది చికెన్ బ్రెస్ట్. దీన్ని ఉప్పు నీళ్ళలో నేను ఒక 3-4 గంటల పాటు నానబెట్టేసుకున్నాను. అలా చేయడం వల్ల మనకి చికెను చాలా జ్యూసీగా ఉంటుంది. అదే ఫ్రై చేసినప్పుడు తెల్లగా ముత్యాల్లా వస్తాయి. చూడండి చికెను ఇప్పుడు నూనెలో ఫ్రై అయినప్పుడు ఇలా చక్కగా తెల్లగా చికెన్ బ్రెస్ట్తో చేసుకునేటప్పుడు వస్తుంది. చాలా జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది. అలా అని చెప్పేసి మీరు చికెన్ని మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు. బ్రౌన్ రంగు వచ్చేదాకా కాదు. దీన్ని లైట్గా ఇలా కొంచెం ఆ క్రిస్పీనెస్ ప్లస్ అలాగే ఆ జ్యూసీనెస్ ఉండేలా చికెన్ ముక్కల్ని ఇలా ఫ్రై చేసేసుకున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో. చికెన్లో ముందే ఉప్పు నీళ్ళలో బ్రైన్ చేశాను కాబట్టి కేవలం 2-3 నిమిషాల్లో ఇవి కుక్ అయిపోతాయి. అలాగే ఈ చికెన్ అంతా ఫ్రై చేసి పెట్టుకున్నాం. చికెన్ ముక్కలు పర్ఫెక్ట్ రెడీ అయిపోయాయి. ఇదే మెథడ్లో మీరు రొయ్యలు ఫ్రై చేసుకోవచ్చు, ఫిష్ ఫ్రై చేసుకోవచ్చు, ఏమన్నా మీట్స్ టెండర్గా ఉన్న మీట్స్ మీరు చేసుకోవచ్చు. అదే ల్యాంబు లేకపోతే మటన్ అట్లాంటివి అయితే కొంచెం అంత ప్రాసెస్ వేరుంటుంది, ఎందుకంటే అవి అంత ఈజీగా సాఫ్ట్గా అయిపోవు. సో కాబట్టి దానికి వేరే మెథడ్ ఉంటుంది, మరి ఇంకోసారి చూపిస్తాను. సో మిగతా చికెన్ ముక్కల్ని కూడా ఇందులో వేసేసేయండి. ఒక్కొక్కటి ఒకదానికి తాకకుండా మంచిగా ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం వేసిన పిండి కూడా ఎక్కువ తాకకుండా చికెన్ ముక్కలు తిన్న ఫీలింగ్ వచ్చేలా మనం చేసుకుంటే బాగుంటుంది. ఇదే విధంగా వేసుకోండి. అదే కనుక వాళ్ళు ఎక్కువ పిండి వేసే వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని కొంచెం పల్సటి బ్యాటర్ లాగా కలుపుతారు. ఆ ముక్కలు తీసి వేసేస్తారు. కొంచెం పిండి ఎక్కువ కోటింగ్ ఉంటుంది, తినడానికి అంత మజా రాదు. ఇలా లైట్ కోటింగ్ తోటి మనం చేసుకుంటే మనకి చికెన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇందులో నేను కోడిగుడ్డు వేశాను.
అదే కనుక నాకు ఇది బాగా క్రిస్పీగా కావాలనుకోండి కోడిగుడ్డు వేయకుండా చేస్తాను. అందులో కొంచెం బేకింగ్ పౌడరు అలా వేసి ఫ్రై చేసుకుంటే ఈ చికెన్ ముక్కలు క్రిస్పీగా ఉంటాయి. కాకపోతే నాకు ఈ చికెన్ బ్రెస్ట్ జ్యూసీగా తినాలి, స్నాక్ లాగా ఎంజాయ్ చేయాలి. మీరు హోటల్లో వెళ్ళారనుకోండి, నిన్న కూడా ఒక 5 స్టార్ హోటల్లో వెళ్ళాను, ఒక ఈవెంట్ ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ చికెన్ వస్తూ ఉంటే ఒక టూత్ పిక్ ఇస్తారు, అది తీసుకొని మన చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఓ పుల్ల పెట్టి గుచ్చుకొని తింటూ ఉండాలి. సో ఇలా చేసుకుంటే మంచిగా బోల్డ్ పీసులు మనమే ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ నూనె ఏదైతే ఉందో దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో కావలసినంత కొంచెం నూనె, ఇందులో కొంచెం నూనె పోసుకోండి. అదే నూనె ఏదైతే మనం ఫ్రై చేసామో ఇందులో ఒక పక్కన జీడిపప్పు వేస్తాను, మరో పక్కన ఇక్కడ ఎండుమిరపకాయల ఫ్లేక్స్ అనమాట. ఓన్లీ ఎండుమిరపకాయల్లో ఉన్న స్కిన్, ఇది మనం తినాల్సిన అవసరం లేదు. ఈ చికెన్కి ఆ మంచి సువాసన, ఆ ఘాటుతనం అనేది ఈ ఎండుమిరపకాయల, దీంట్లో సీడ్స్ లేవు, కేవలం ఎండుమిరపకాయలు తీసుకొని సీజర్ తోటి లైట్గా కట్ చేసి పెట్టేశాను. ఆ జీడిపప్పు ముక్కలు కూడా కొంచెం వేగేంత వరకు ఆగుతాను. తర్వాత మనము ఏది వేయాలి అనే బాధనే లేదు, దాంట్లో ఉప్పు వేయాలనేది కూడా లేదు, ఎందుకంటే అన్నీ వేసి మనం టేస్ట్ చూసుకున్నాం. కొంచెం ఉప్పు తక్కువ ఉంది, ఫ్రై అయిపోయేసరికి మనకి ఉప్పు కూడా సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా రెడీ అయింది. ఇందులో నేను చేసుకున్న ఈ సాస్ వేసేస్తాను. ఇప్పుడు ఈ సాస్ చిక్కగా అయిపోతుంది. ఆ చిక్కగా అయ్యేటప్పుడు ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్స్ అంతా ఈ చికెన్ పీల్ చేసుకుంటుంది. చికెన్ పొడిగా ఉంది కదా, ఆ సాస్ కూడా కొంచెం పీల్చుకుంటుంది, కొంచెం ఆవిరిలో వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా టాస్ చేయండి. పర్ఫెక్ట్. ఇప్పుడు ఆ చిల్లీ ఫ్లేక్స్ జీడిపప్పుతోటి అన్నీ, కొంతమంది డార్క్ సోయా సాస్ వేస్తారు, దాని రంగు మరీ డార్క్గా ఉంటుంది. నాకేంటంటే లైట్ సోయా సాసు, కానీ ఇంకా కొంచెం ఈ సాస్ ఏదైతే ఉందో అదంతా పర్ఫెక్ట్గా కోటింగ్ అయిపోవాలి. ఇలా మనం రకరకాల చికెన్, అంటే పల్లీలు వేసి చేసుకుంటారు, జీడిపప్పు వేసుకుంటారు, కుంగ్పావ్ చికెన్ అని రకరకాల పేర్లు. కానీ మన ఇంట్లో వాళ్ళకి మనం టేస్ట్ మనం చూసాం, ఈ సాస్ ఏదైతే ఉందో అన్నీ వేసి ఉప్పు సరిపోయినాయా లేదా డౌటే లేదు. ఇంకా ఇంత ఈజీగా ఎట్లాంటి డిష్ అయినా మనం చేసేసుకోవచ్చు. ముఖ్యంగా ఇలా డ్రై చేసుకునే డిష్లు, దీనికి కావాలంటే గ్రేవీ కూడా మనం చేసుకోవచ్చు. కానీ ఈరోజు దీన్ని వేయించి కొంచెం డ్రైగా ఒక స్నాక్లా వడ్డించుకుంటాను, ఎందుకంటే దీంతో తినడానికి నా దగ్గర వేరే స్పెషల్ ఐటెం కూడా ఉన్నాయి. కాబట్టి మీ ఇంట్లో కూడా ఎప్పుడన్నా సింపుల్గా ఈజీగా చేయాలి అంటే ఇంత చికెన్ బ్రెస్ట్లో సగం పీస్ తీసుకున్న దాంట్లో ఇంత పీసెస్ వచ్చాయి. సో తినడానికి కూడా చాలా ఎక్కువ తిన్నట్టు కూడా ఆనందం ఉంటుంది. మరి వచ్చిన వాళ్ళందరికీ ముక్కలు దొరికిన ఫీలింగ్ కూడా ఉంటుంది. ఇంకేంటి చూడండి, ఇదే మనం మార్కెట్లో ఆర్డర్ చేసామనుకోండి 2 పోర్షన్లు లాగా చేసి మనకి పంపిస్తారు. ఇది ఈజీగా ఇప్పుడు చూడండి, ఆ ఎండుమిరపకాయలు అంతా పర్ఫెక్ట్గా దీనికి కోటింగ్ అయిపోతున్నాయి. ఘాటుగా నాటుగా నా ఈ జీడిపప్పు, ఆ చికెన్ సూపర్ టేస్టీగా ఉండి అద్దరిపోతుంది. సాధారణంగా అందరూ ఇలాంటివి చేసుకున్నప్పుడు ఉల్లిపరకలు వేసుకుంటారు. మన దగ్గర ఈరోజు ఉల్లిపరకలు లేదు, నేను కొత్తిమీర వేసేసి ఆహా చక్క 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 స్టవ్ కట్టేద్దాం. ఇంకేమి కావాలి స్వామి. పర్ఫెక్ట్, అంతే, సూపర్. ఒక మిరపకాయ పెట్టుకోండి, ఉల్లిపాయ పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి, మీకు కావాలంటే చాలండి, నిమ్మకాయ ఏదన్నా పక్కన పెట్టుకోండి, తినడానికి సూపర్గా ఉంటుంది, స్నాక్ రూపంలో అద్దరిపోతుంది. అయితే ఇలాంటి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడు చెప్తాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటలో శ్రీమంతులు అవ్వాలంటే అన్ని రుచులు మీ సొంతం చేసుకోవాలి. ఎంతో ఈజీగా అద్భుతమైన రెసిపీలు మన ఇంట్లోనే చేసేసుకోవచ్చు. సాస్ కూడా టేస్ట్ పర్ఫెక్ట్గా, తర్వాత లాస్ట్లో వేసే బదులు ఆ సాస్లోనే అన్నీ వేసేసి టేస్ట్ పర్ఫెక్ట్ వచ్చేదాకా చూసాను, ఇంకా డౌటే ఉండదు, పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకేంటి ఆలస్యం, మరి టేస్ట్ చేద్దామా? చూడండి ఎంతో సింపుల్. ఇలా తీసి నా సామిరంగా ఈ పీసు తింటూ ఉంటే నాకెందుకు జీడిపప్పు ఇష్టం అంటే, ఆ చికెన్ ముక్కలు తింటూ మధ్యలో కొంచెం టేస్ట్ వేరియేషన్కి భలేగా ఉంటుంది. చెప్పాను కదా, ఎంత తిన్నా ఇంకా తినాలనిపించి ఆ మోజు తీరని డిష్లు కొన్ని ఉంటాయి, అందులో ఇది ఇంకా తినాలనిపిస్తుంది. చేసుకోండి, తినండి, ఫుల్గా ఎంజాయ్ చేయండి. సూపర్ అంటే సూపర్ అని. సింగపూర్ స్టైల్ చికెన్
ఈ దాన్ని తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్లో కొంచెం సోయా సాస్, కెచప్, చూపించిన విధంగా రెడ్ అండ్ గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసి కొన్ని నీళ్లు పోసి ఉప్పు, ఫ్లేవరింగ్ సాల్ట్, అల్లము, వెల్లుల్లి కూడా వేసి చక్కగా కలిపి పంచదార అడ్జస్ట్ చేసుకొని రుచి మీకు నచ్చేంత వరకు దాన్ని అడ్జస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం తెల్ల కోడిగుడ్డు సొన, ఉప్పు, నూనె, అలాగే చికెన్ ముక్కలు వేసుకొని దాంట్లో కార్న్ స్టార్చ్, మైదా దాన్ని చక్కగా కలిపి ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టి నూనె వేడెక్కిన తర్వాత ఒక్కొక్క పీస్ వేసి వేడిగా ఫ్రై చేసుకొని అవి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాన్ లో కొంచెం నూనె, జీడిపప్పు, చిల్లీ ఫ్లేక్స్, అలాగే మనం ముందుగా తయారు చేసిన సాస్ కూడా అందులో వేసి చికెన్ ముక్కలు కూడా వేసి టాస్ చేయండి. తర్వాత తేమంతా తగ్గి పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చిన తర్వాత చివర్లో లైట్ గా కొత్తిమీర జల్లి మరోసారి టాస్ చేసి వేడిగా వడ్డించుకోండి మన సింగపూర్ స్టైల్ చికెన్.